హాయ్ హలో వెల్కమ్ టు శ్రావ్య టీవీ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్. జగన్ తో కలిసి కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ. తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు. నవంబర్ 14 నుంచి కడప జిల్లా జైల్లో రిమాండర్ లో ఉన్న రవి. ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి జనవాడే సంగప్ప. సిద్దిపేట చర్యల మండలంలో ఉత్సాహంగా కొనసాగుతున్న ఓటింగ్. వికలాంగులు, వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న పౌరులు. ఏర్పాట్లను సజావుగా పూర్తి చేసిన అధికారులు. సీఎం కార్యదర్శి స్మితకు ఇరిగేషన్ బాధ్యతలు. ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. అల్లు అర్జున్ ఉన్న పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం. బంజారాహిల్స్ లోని బిఎస్ఎన్ఎల్ పోలింగ్ కేంద్రంలో వెయిటింగ్ చేసిన అల్లు అర్జున్. రికార్డు స్థాయిలో ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి. తెలంగాణలో పోలింగ్ నేపథ్యంలో మోదీ ట్వీట్ వైరల్. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సీఈఓ వికాస్ రాజ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి. పోలింగ్ బూత్ లోకి బీఆర్ఎస్ కండువా కప్పుకొని వెళ్లిన ఇంద్రకరణ్ రెడ్డి. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూసుకుంటే నాగార్జునసాగర్ డ్యాం పై అర్ధరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులు ప్రధాన గేటును ధ్వంసం చేసి డ్యాం పైకి ప్రవేశించి కానిస్టేబుల్స్ పై దాడి చేశారు. దీంతో డ్యాం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. దీని వెనుక కేసీఆర్ ఉన్నారని, ఏపీ ప్రభుత్వంలో కలిసి ఈ కుట్ర చేశారని, ఏపీ ప్రభుత్వంతో కలిసి ఈ కుట్రకు పాల్పడి ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం తెదేపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి బీటెక్ రవికి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నవంబర్ 14 నుంచి కడప జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రవి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రారంభించడానికి 2 రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ కు స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ఆయనకు వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. దాదాపు 10 నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి బీటెక్ రవిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. నారాయణఖేడ్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జనవాడ సంగప్ప తన స్వగ్రామమైన కంటి మండలం చౌకన్పల్లిలో క్యూ లైన్ లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల బూత్ నెంబర్ 4 పోలింగ్ స్టేషన్ లో సతీ సమేతంగా కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం పోలింగ్ సరళిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట జిల్లా చర్యల మండలంలోని ఈ రోజు ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయాన్నే పోలింగ్ కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. పెద్దమ్మగడ్డ ప్రభుత్వ హై స్కూల్లో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. వికలాంగులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇండ్లు నుండి బయటకు వచ్చి క్యూ లైన్లలో నిలబడ్డారు. ఎంతో ఉత్సాహంగా నిర్మల్ ప్రాంత ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
7 గంటలకు ఎలక్షన్ కమిషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్ ఏర్పాటు చేశారు. ఓట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గర నుండి ఓటు హక్కు వేయిస్తున్నారు అధికారులు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు నిర్మల్ జిల్లా కలెక్టర్. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలా? మీ వాణిజ్యం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆకాశమే హద్దుగా ఎదగాల? మీ పరిశ్రమలు సాటిలేని మేటిగా విలసిల్లాలా? అందుకు ఓ సులువైన మార్గం మా దగ్గర ఉంది. పూర్తి వివరాలకు సంప్రదించండి మీ శ్రావ్య బిజినెస్ షో. వెల్కమ్ బ్యాక్ టు శ్రావ్య టీవీ. సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న రజత్ కుమార్ కు ఈ నెల 30తో అఖిల భారత ఐఏఎస్ అధికారిగా సర్వీసు ముగియనుంది. ఈ స్థానం స్మితా సబర్వాల్ కు అప్పగిస్తూ సిఎస్ శాంతికుమార్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లోని పోలింగ్ కేంద్రాలకు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. అయితే బంజారా హిల్స్ లోని బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాగా అల్లు అర్జున్ ఉన్న పోలింగ్ కేంద్రంలో ఈవీఎం మొరాయించింది. దాంతో తన కుటుంబ సభ్యులతో కలిసి కొంతసేపు అల్లు అర్జున్ వెయిట్ చేయక తప్పలేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రకు చేరుకున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యువకులు మరీ ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్యేకంగా కోరుతున్నాను అని ప్రధాని ఎక్స్ లో వెల్లడించారు. తెలంగాణలో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతుందని సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. కొన్ని చోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు వచ్చాయని వాటిని సాల్వ్ చేస్తున్నామని అన్నారు. కొత్త ఓటర్లు యువత ఓటు వేయడానికి రావాలని, బూత్ ఎక్కడుంది అనేది యాప్ లో తెలుసుకోండి, లొకేషన్లతో పాటు ఉంటుంది అన్నారు. ఓటింగ్ పై అవగాహన కల్పించాం. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుందని ఆయన వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. ఇంద్రకరణ్ రెడ్డి పోలింగ్ బూత్ లోకి బీఆర్ఎస్ కండువా వేసుకుని వెళ్లారు. ఈ చర్యలు ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇంద్రకరణ్ రెడ్డి ఎల్లపల్లి గ్రామంలోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే మంత్రి తీరుపై ఇప్పటి వరకు ఎన్నికల అధికారులు స్పందించకపోవడం మరో విశేషం. ఇప్పుడు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్లాన్. జగన్ తో కలిసి కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ. తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు. నవంబర్ 14 నుంచి కడప జిల్లా జైల్లో రిమాండర్లో ఉన్న రవి. ఓటు హక్కు వినియోగించుకున్న నారాయణఖేడ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి జనవాడే సంగప్ప. సిద్దిపేట చర్యల మండలంలో ఉత్సాహంగా కొనసాగుతున్న ఓటింగ్. వికలాంగులు, వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న పౌరులు. ఏర్పాట్లను సజావుగా పూర్తి చేసిన అధికారులు. సీఎం కార్యదర్శి స్మితకు ఇరిగేషన్ బాధ్యతలు. ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. అల్లు అర్జున్ ఉన్న పోలింగ్ కేంద్రంలో మొరాయించిన ఈవీఎం. బంజారా హిల్స్ లోని బిఎస్ఎన్ఎల్ పోలింగ్ కేంద్రంలో వెయిటింగ్ చేసిన అల్లు అర్జున్. రికార్డు స్థాయిలో ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి. తెలంగాణలో పోలింగ్ నేపథ్యంలో మోదీ ట్వీట్ వైరల్. ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఆశాభావాన్ని వ్యక్తం చేసిన సీఈఓ వికాస్ రాజ్. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి. పోలింగ్ బూత్ లోకి బీఆర్ఎస్ కండువా కప్పుకొని వెళ్లిన ఇంద్రకరణ్ రెడ్డి.
సో చూసారుగా, ఇవి ఇప్పుడు వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.